ఇట్ల సద్గుణ గరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై శ్రీవల్లభుండు తన్నుంచేరిన అట్లైనం చెలికాండ్రన్ ఎవ్వరించేరమరచున్ అసురారి తనమ్రోలన్ ఆడిన అట్లైనన్ అసురబాలురతోడన్ ఆడమరచు భక్తవత్సలుండు సంభాషించినట్లైన పరభాషలకు మారు పలకమరచు సురవంద్యున్ తనలోనం చూచిన అట్లైనం చొక్కి సమస్తంబున్ చూడమరచు హరిపదాంభోజేగ చింతనామృతమునన్ అంతరంగంబు నిండినట్లైనన్ అతండు నిత్య పరిపూర్ణుండగుచున్ అన్నియును మరచి జడతలేకయునుండును జడుని భంగి పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుండే తద్విశ్వమున్ భూవరా వైకుంఠ చింతా విభర్జిత చేస్తుండే ఒక్కడున్ ఏడుచున్ ఒక్కచోటన్ అశ్రాంత హరిభావనారూఢ చిత్తుండై యుద్ధతుండై పాడున్ ఒక్కచోట విష్ణుండింతియ కాని వేరండు లేదని ఒత్తిలి నగుచుండున్ ఒక్కచోట నలినాక్షుండను నిధానమున్ కంటి నేనని ఉబ్బిగంతులు వేయిచిన్ ఒక్కచోటన్ పలుకున్ ఒక్కచోటన్ పరమేశున్ కేశవున్ ప్రణయహర్షజనిత బాష్ప సలిల మిలిత పులకుండై నిమీలిత నేత్రుండై ఒక్కచోట నిలిచి ఊరకుండు. ఇట్లు పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబునన్ అఖర్వ నిర్వాణ భావంబు విస్తరించుచున్ అప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబునన్ తన చిత్తంబు అన్యాయత్తంబు కాని జాయత్తంబు చేయుచున్ అప్రమత్తుండును సంసార నివృత్తుండును బుధజన విధేయుండును మహాభాగధేయుండును సుగుణమణి గణ గరిష్ఠుండును పరమ భాగవత శ్రేష్ఠుండును కర్మబంధలతాల పవిత్రుండును అయిన పుత్రుని యందు విరోధించి సురవిరోధి అనుకంపలేక చంపం పంపెన్ అని పలికిన నారదునకు ధర్మజుండిట్లనియే. పుత్రుల్ నేర్చిన నేరకొన్న జనకుల్ పోషింతురల్లప్పుడున్ మిత్రత్వమున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతురు ఏ శత్రుత్వమున్ తలంపరు ఇట్టియడన్ ఆ సౌజన్య రత్నాకరున్ పుత్రున్ లోక పవిత్రున్ తండ్రి నెగులుం పొందింపన్ ఎట్లోర్చెనో బాలున్ ప్రభావిశాలు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలున్ కృపాళు సాధు గురులోక పదానత ఫాలు నిర్మల శ్రీని సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహవల్లి కాజాలున్ అదేల తండ్రి వడించంపంగ పంపే మునీంద్ర చెప్పవే అనిన నారదుండిట్లనియే. లభ్యంబైన సురాధిరాజ పదమున్ లక్షింపండు అశ్రాంతమున్ సభ్యత్వంబునన్ ఉన్నవాండు అబలుండై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబునన్ కాని తీవ్రమతి కాడంచున్ విచారించి దైత్యేభ్యుండు ఒక్క దినంబునన్ ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుండై చదువని వాడజ్ఞుండగున్ చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువంగ వలయన జనలకున్ చదివించదన్ ఆర్యుల వద్దన్ చదువుము తండ్రి అని పలికి అసురలోక పురోహితుండును భగవంతుండును అయిన శుక్రాచార్యు కొడుకులన్ ప్రచండ వితర్కులన్ చండామర్కుల రావించి సత్కరించి ఇట్లనియే. అంధ ప్రక్రియన్నవాడు పలుకండు అస్మత్ ప్రతాప క్రియాగంధం వించుకలేదు మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకున్ పెద్దలు మమున్ పాటించి బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలున్ కావించి రక్షింపరే అని పలికి వారలకున్ ప్రహ్లాదున్ అప్పగించి తోడ్కుని పొండనిన వారును ధనుజరాజకుమారునిన్ కొనిపోయి అతనికి సమవయస్కులకు సహస్రోతలన్
అసురకుమారులన్ కొందరన్ కూర్చి అంచిత భక్తి తోడదనుజాధిపు గేహ సమీపమున్ ప్రవేశించి సురారి రాజసుతుంచేకుని శుక్రకుమారకుల్ పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రములు ఆ కుమారుండాలించి పఠించెన్ అన్నియున్ చలింపని వైష్ణవ భక్తి పూర్ణుండై ఏ పగిది వారు చెప్పినన్ ఆ పగిదిన్ చదువున్ కాని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్ అంతన్ కొన్ని దినంబులేంగిన సురేంద్రారాతి సంకాన్విత స్వాంతుండై నిజనందనున్ గురువులే జాడన్ పఠింపించిరో భ్రాంతుండేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతిం చూచెదన్ గాక నేడని మహాసౌధాంతరాసీనుండై మోదము తోడ దైత్యకుల ముఖ్యుండు రమ్మని చీరన్ పంచన్ ప్రహ్లాద కుమారకున్ భవమహార్ణవతారకున్ కామరోషలోభాది విరోధి వర్గ పరిహారకున్ కేశవ చింతనామృతాస్వాద కఠోరకున్ కలుషజాల మహోగ్రవనీ కుఠారకున్ ఇట్లు చారుల చేతన్ ఆహూయమానుండై ప్రహ్లాదుండు చనుదించిన ఉత్సాహ ప్రభుమంత్ర శక్తియుతమీ ఉద్యోగము ఆరూఢ సంవిత్ సంపన్నుండవైతివే చదివితే వేదంబులున్ శాస్త్రముల్ వత్స రమ్మని చేరంచీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుండై ఉత్సంగాగ్రమున్ చేర్చి దానవ విభుండుత్కంఠ దీపింపంగన్ అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళ సద్భూషణముల్ అని మరియున్ పుత్రా నీకెయ్యది భద్రంబై ఉన్నది చెప్పుమనినన్ కన్నతండ్రికిన్ ప్రియనందనుండు ఇట్లనియే ఎల్ల శరీరధారులకున్ ఇల్లను చీకటి నూతి లోపలన్ త్రెల్లక వీరున్ ఏమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్ల ముంచేర్చి తారు అడవిన్ ఉండుట మేలు నిశాచరాగ్రణి అని కుమారుండు ఆడిన ప్రతిపక్షానురూపంబులైన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచున్ ఇట్లనియే ఎట్టాడినన్ అట్టాడుదురు ఇట్టిట్టని పలుక నెరుగరు ఇతరుల శిశువుల్ దట్టించి ఎవ్వరేమని పట్టించిరో బాలకునకున్ పరపక్షంబుల్ నాకున్ చూడగన్ చోద్యమయ్యడిన్ కదా నా తండ్రి ఈ బుద్ధితా నీకున్ లోపలన్ తోచెనో పరులు దుర్నేతుల్ పఠింపించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిన్ వర్ణింపనీకేటికిన్ సురలన్ తోలుటయో సురాధిపతులన్ సృక్కించుటో సిద్ధులన్ పరివేధించుటయో మునిప్రవరులన్ బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగనాగపతులన్ నాశంబున్ వందించుటో హరి అంచున్ గిరి అంచున్ ఏలచడ మోహాంధుండవై పుత్రక అనినన్ తండ్రి మాటకున్ పురోహితు నిరీక్షించి ప్రహ్లాదుండు ఇట్లనియే మోహ నిర్మూలనంబు చేసి యవ్వనియందున్ తత్పరులయ్యి ఎరుకగల పురుషులకున్ పరులు తాము అనియడు మాయాకృతంబైన అసద్గ్రాహ్యంబగు భేదంబు కానంబడదు. అట్టి పరమేశ్వరునకు నమస్కరించెదా. అజ్ఞుల్ కొందరునేము తామనుచు మాయంచెంది సర్వాత్మకున్ ప్రజ్ఞాలభ్యు దురన్వయ క్రమములన్ భాషింపగా నేరరు. ఆ జిజ్ఞాసా పథమందు మూఢులు కదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణున్ ఇతరుల్ దర్శింపగా నేర్తురే.
ఇనుము ఐస్కాంత సన్నిధిన్ ఎట్లు భ్రాంతమగు హృషికేశు సన్నిధిన్ ఆ విధమునన్ కరగుచున్నది దైవయోగమునన్ చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు మందార మకరంద మాధుర్యమునంటేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలంతూగురాయంచ చనుని తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకున్ పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్రనీహారములకున్ అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతిన్ ఇతరంబున్ చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అనిన విని రోషించి రాజసేవకుండైన పురోహితుండు ప్రహ్లాదుని చూచి తిరస్కరించి ఇట్లనియే పంచసరద్వయస్కుండవు వాలుండవు ఇంచుక కాని లేవు భాషించెదు తర్కవాక్యములు చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించుకయైనన్ చెప్పవు అసురేంద్రుని ముందట మాకున్ ఔదలల్ వంచుకొనంగంచేసితివి వైరి విభూషణ వంశదూషణ తనయుండు కాడు సాత్రముండు దానవ భర్తకు వీడు దైత్య చందనవనమందున్ కంటకయుత క్షితిజాతము భంగిన్ పుట్టినాడు అనవరతంబు రాక్షస కులాంతకున్ ప్రస్తుతి చేయుచుండు దండమునన్ కాని శిక్షలకుడాయడు పట్టుడు కొట్టుడున్ ఉద్ధతిన్ ఈ పాపనించది వింతుము నీ పాదములు ఆన ఇంక నిపుణత తోడన్ కోపింతుము దండింతుము కోపింపకుమయ్యదనుజ కుంజర వింటే అని మరియు ఆ రాజపాపనికి వివిధోపాయంబులం పురోహితుండు వెరపుంచూపుచు రాజసన్నిధిని పాపి తోడుకునిపోయి ఏకాంతంబున భార్గవనందనుండు అతనికి మార్గము చెడకుండన్ పెక్కుమారులు నిచ్చల్ వర్గత్రితయము చెప్పన్ అనర్గళ మగుమతి విశేషమర నరేంద్ర మరియు గురుండు శిష్యునకు సామధాన భేద దండోపాయంబులు అన్నియూ ఎరింగించి నీతి కోవిదుండయ్యనని నమ్మి నిశ్చయించి తల్లికి ఎరింగించి తల్లి చేతన్ అలంకృతుండు అయిన కులదీపకున్ అవలోకించి త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్న నేడు మన దైత్యవరేణ్యుని మ్రోలనేము మున్ చెప్పిన నీతిగాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్ అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికి తోడి తెచ్చిన అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువానిన్ అంభోజ గర్భాదులు అభ్యసింపంగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగాన్ చిత్తమచ్యుతు మీదన్ చేర్చువానిన్ అంకించి తనలో నన్ను అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలంగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టైన వాని శిష్యు బుధలోక సంభావ్యున్ చేరి గురుండు ముందరికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కుమనుచు శిక్షించితి మన్యములగు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర వీక్షింపు ముని కుమారు విద్యాబలమున్ అని పలికిన శుక్రకుమారకు వచనంబులు ఆకర్ణించి దానవేంద్రుండు తనకు దండప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి బాహుదండంబులు చాచి దగ్గరం దిగిచి గాఢాలింగనంబు చేసి తన తొడల మీద నిడుకొని చుంచు దువ్వి చిబుకంబున్ పుడికి చెక్కిలి ముద్దుకొని శిరంబు మూర్కొని ప్రేమాతిరేక సంజనిత బాష్ప సలిల బిందు సందోహంబులన్ అతని వదనారవిందంబున్ తడుపుచు మంద మధురాలాపంబులన్ ఇట్లనియే
చోద్యం వయ్యడిన్ ఇంతకాలమరిగెన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువుల్ ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసారమెరుంగన్ కోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులోన్ పద్యంబొక్కటి చెప్పి సార్థముగన్ తాత్పర్యంబు భాషింపుమా నిన్నున్మెచ్చరు నీతి పాఠమహిమన్నీతోడి దైత్యార్భకుల్ కన్నారన్య చెప్పనేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై అన్నా ఎన్నడు నీవు నీతి విదుడౌదంచున్ మహావాంఛతోన్ ఉన్నాడన్ననున్ కన్న తండ్రి భవదీయోత్కర్షమున్ చూపవే అనినన్ కన్న తండ్రికిన్ ప్రియనందనుండైన ప్రహ్లాదుండిట్లనియే చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నేను చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్లం చదివితిన్ తండ్రి తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయున్ ఆత్మలోన్ ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబనున్ ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచున్ తలతున్ సత్యంబు దైత్యోత్తమ అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూగ సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోఢ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్ కమలాక్షున్ అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకునించూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణున్ ఆకర్ణించు వీనులు వీనులు మధువైరింత విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవునిన్ చింతించు దినము దినము చక్రహస్తునిన్ ప్రకటించు చదువు చదువు కుంభినీధవున్ చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి కంజాక్షునకున్ కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠున్ పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశున్ చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకషాఘౌగ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్ఘాడాంధకారంబులడంగునే పద్మాక్షను తిర విప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిన్ కానవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర అని ఇవ్విధంబున వెరపు మెరపున్ ఎరుంగక ఉలుకు చెడి పలికెడి కొడుకు నుడువులు చెవులకు ములుకులు క్రియన్ ఉదవినన్ కటములదరన్ పెదవులను కరచుచున్ అదిరిపడి గురుసుతుని కనుంగుని విమత కథనంబులు కరపినాండవని దానవేంద్రండిట్లనియే పటుతర నీతి శాస్త్ర చయపారగున్ చేసెదనంచు బాలుని వటుకొని పోయి వానికిన్ అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలతన్ చెప్పినాండవు భృగుప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతి వికాక యథార్థపు బ్రాహ్మణుండవే ధర్మేతర వర్తనులను దుర్మంత్రులునైన జనుల దురితములుందున్ మర్మములు కలంచి కల్మష కర్ముల రోగములు పొందు కైవడి విప్ర అనిన రాజునకున్ పురోహితుండిట్లనియే
తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రముల్ చెప్పము. క్రూరుల ఈ పరులు చెప్పరు మీ చరణాంబులాన సొమ్మెప్పుడు మీ కుమారునకున్ ఇంతయు నైజమనీష ఎవ్వరున్ చెప్పెడి పాటి కాదు. ప్రతి చింతన్ తలంపుము నేర్పు కైవడిన్. మిత్రులము పురోహితులము పాత్రులము ఏమదియున్ కాక భార్గవులము, నీ పుత్రునిన్ ఇటువలెన్ చేయంగ శత్రులమే దైత్య జలధి చంద్రమ వింటే. అనినా గురునందనున్ కోపింపక దైత్యవల్లభుండు కొడుకున్ అవలోకించి ఇట్లనియే. వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుండవైన నీకు మరి ఎవ్వరిచేన్ ఉజ్జాతమయ్య బాలక, తజ్జనులన్ పేరుకొనుము తగ నామ్రోలన్. అనినన్ తండ్రికిన్ ప్రహ్లాదుండిట్లనియే. అచ్చపుంచీకటిం పడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచున్ పుట్టుచున్ మరలన్ చర్విత చర్వణులైన వారికిం చెచ్చరన్ పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైనన్ ఏమిచ్చిననైనన్ కానలకున్ ఏగిననైన హరి ప్రబోధముల్. కానని వానిన్ ఊతకుని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగిన్ కర్మములు కైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్ కొందరటన్ కందుర కించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వర. శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధల్ మాధవ సేముషీతరిని సాంగత్యంబునం కాక దుర్మీధన్ దాటగవచ్చునే సుతవధూమీనోగ్రవాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధిన్. అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ చేయక రక్కసుల రేడు తన తొడలపై ఉండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేడి చూపులు మింట మంటలగయ మంత్రులను చూచి ఇట్లనియే. క్రోడంబై పినతండ్రిన్ చంపెనని తాన్ క్రోధించి చిత్తంబులో వీడంచేయడు వంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై ఓడండక్కట ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు నా తోడన్ వైరము పట్టెన్ ఇట్టి జనకద్రోహిన్ మహిన్ కంటిరే. అని రాక్షస వీరులను ఈక్షించి ఇట్లని. పంచాబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంబు నిందించి యత్కించిద్భీతియులేక విష్ణునహితుం కీర్తించుచున్నాడు వల్దంచున్ చెప్పిన మానండంగమునన్ పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మీ పటుత్వంబులన్. అంగవ్రాతములోన్ చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు క్రియన్ ఈ అగ్నిం కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతిన్ అధమున్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతిన్ చరించదం కులము నిర్దోషంబు కావించదన్. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు కాడు యముని మందిరమునకున్ గంతవ్యుడు వధమునకు పరంతవ్యుండనక చంపిరండి పడుచున్. అని దానవేంద్రుండు ఆనతిచ్చిన వాడి కోరలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై వక్త్రంబులు తెరుచుకొని ఉబ్బి బొబ్బలిడుచు ధూమ సహిత దావ దహనంబునన్ పోలెన్ తామ్ర సంకాసంబులైన కేశంబులు మెరయ భేదన వాదనచ్ఛేదనంబులు చేయుచు. బాలుడు రాచబిడ్డడు కృపాళుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడవధ్యుండని చిక్కక సృక్కక క్రూర చిత్తులై శూలములన్ తదంగముల సుస్థిరులై ప్రహరించిరి ఉగ్రవాచాల తన్ అందరున్ దివిజ శత్రుండు వల్దనండయ్యే భూవర. పలువురు దానవుల్ పొడువ బాలుని దేహములేశ మాత్రమునున్ ఒలియదు లోపలన్ రుధిరము ఉబ్బదు కందదు శల్య సంఘమున్నలియదు దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతియున్ పొలియదు
నూతన శ్రమము పుట్టదు పట్టదు దీన భావమున్. తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన అంచును తించున్ కాని తాన్ కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భూవర. పారడు లేచి దిక్కులకు బాహువుల్ ఒడ్డడు బంధురాజులోన్ తూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గమున్ చీరడు మాతృ సంఘము వసించు సువర్ణ గృహంబులోనికిన్ తారడు కావరే అనడు తాపమున్ ఉందడు కంటగింపడున్. ఇట్లు సర్వాత్మకంపై ఇట్టిద అట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు తానయ్యై మహావిష్ణుని యందున్ చిత్తంబున్ చేర్చి తన్మయుండై పరమానందంబునన్ పొంది ఉన్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు తన కింకరుల చేతన్ చేయించుచున్న మారణ కర్మంబులు పాపకర్ముని యందున్ ప్రయుక్తంబులైన సత్కారంబులున్ పోలే విఫలంబులగుటం చూచి శూలములన్ని సాచరులు సృక్కక దేహము నిగ్రహింపగా బాలుడు నేలపైన్ పడడు పారడు చావడు తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధర పక్షము మానితిన్ అంచున్ పాదముల్ ఫాలము శోక మృక్కండు అనపాయతన్ ఉందుటకు ఏమి హేతువో అని శంకించుచు ఒక మాట దిక్కుంభియూథంబున్ తెప్పించి కెరలిడింభకునిన్ త్రొక్కింపన్ పంపున్. ఒక మాట విషభీకరోరగ శ్రేణులన్ కడువడిన్ అర్భకున్ కరవన్ పంపున్. ఒక మాట హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయన్ పంపున్. ఒక మాట కూలంకషోల్లోల జలధిలో ముత్తించి శాబకు ముంపన్ పంపు. విషమున్ పెట్టన్ పంపు విదళింపగాన్ పంపున్. దొడ్డకొండ చరులన్ త్రోయన్ పంపున్. పట్టి కట్టన్ పంపు బాధింపగాన్ పంపు. బాలున్ కినిసిదనుజ పాలుండు అధిప. ఒకవేళన్ అభిచార హోమంబు చేయించున్. ఒకవేళన్ ఎండలన్ ఉండన్ పొంచున్. ఒకవేళ వానలన్ ఉపహతిన్ ఉందించున్. ఒకవేళ రంధ్రంబులు ఉక్కన్ పట్టున్. ఒకవేళన్ ధనమాయన్ ఉదవించి బెగడించున్. ఒకవేళ మంచునన్ ఉంటి నిలుపున్. ఒకవేళన్ పెనుగాలిగు ఉన్ముఖున్ కావించున్. ఒకవేళన్ పాతించున్ ఉర్వియందు నేరమన్నంబున్ ఇడనీక నిగ్రహించున్. కషల నడిపించు రువ్వించు గండశిలల గదల వ్రేయించు వేయించు ఘనశరములన్ కొడుకున్. ఒకవేళన్ అమరారి క్రోధియగుచు మరియున్ అనేక మారణోపాయంబులన్ పాపరహితుండైన పాపని రూపుమాపలేక ఏకాంతంబున దురంత చింతాపరిశ్రాంతుండై రాక్షసేంద్రుండు తన మనంబున ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజిన్ పొడిపించితి మీదన్ ఇభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందున్ త్రోయించితిన్ పెక్కుపాట్లన్ అలయించితిన్ చావడిదేమి చిత్రమో. ఎరుగడు జీవనౌషధములెవ్వరు భర్తలు లేరు బాధలంతరలడు నైజ తేజమునం తథ్యము జాడ్యము లేదు మిక్కిలిన్ మెరయుచున్ ఉన్నవాడు ఒక నిమేషము దైన్యమున్ వందడు ఇంకన్ ఏతరగునన్ త్రుంతు వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. అదియునున్ కాక తొల్లి సునస్సేపుండను మునికుమారుండు తండ్రి చేత యాగపశుత్వంబునకు దత్తుండై తండ్రి తనకున్ అపకారియని తలంపక బ్రతికిన చందంబున ఆగ్రహమున నేను చేసిన నిగ్రహములు పరులతోడ నెరిన్ ఒకనాడున్ విగ్రహములను చున్ పలుకడు అనుగ్రహములుగా స్మరించు నవ్వడు మదిలోన్. కావున వీడు మహాప్రభావ సంపన్నుండు వీనికెందునూ భయంబు లేదు. వీని తోడి విరోధంబునన్ తనకు మృత్యువు సిద్ధించునని నిర్ణయించి చిన్నపోయి ఖిన్నుండై ప్రసన్నుండు కాక క్రిందు చూచుచూ విషణ్ణుండై చింతనంబు చేయుచున్న రాజునకు మంతనంబునన్ చండామర్కులు ఇట్లనిరి. శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర రోషభ్రూయుగ్మ విజృంభణమున దిగి సవ్రాతమున్ పోరులన్ విభ్రాంతంబుగంచేసి ఏలితి కదా విశ్వంబు వీడంత ఈదభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతన్ పొంద నీకేటికిన్.
వక్రుండైన జనుండు వృద్ధ గురు సేవంచేసి మేధానయోపక్రాంతిన్ విలసిల్లు మీదట వయఃపాకంబుతో బాలకున్ సక్రద్వేషనబద్ధున్ చేయుచు మదించాలింపు మీరోషమున్ శుక్రాచార్యులు వచ్చునంతకితడున్ సుశ్రీయుతుండయ్యడున్ అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు గృహస్థులైన రాజులకున్ ఉపదేశింపన్ తగిన ధర్మార్థ కామంబులు ప్రహ్లాదునకున్ ఉపదేశింపుడని అనుజ్ఞ చేసిన వారున్ అతనికిన్ త్రివర్గంబున్ ఉపదేశించినన్. అతండు రాగద్వేషంబుల చేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబులైన ధర్మార్థ కామంబులు తనకున్ అగ్రాహ్యంబులనియును. వ్యవహార ప్రసిద్ధి కొరకైన భేదంబు గాని ఆత్మభేదంబు లేదనియునున్. అనర్థంబులయందు అర్థకల్పన చేయుట దిగ్భ్రమంబనియును నిశ్చయించి గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు తమ గృహస్థ కర్మానుష్ఠానంబులకున్ పోయిన సమయంబున ఆటలకున్ తన్ను రమ్మని పాటించి నిసాట సుతులు భాషించిన దోషాట కులేంద్ర కుమారుడు పాటవమున వారించేరి ప్రజ్ఞాన్వితుడై చెప్పడు ఒక చదువు మంచిది చెప్పెడింత గులములు చెవులు చిందరగొనగాన్ ఎప్పుడు మన ఎడన్ వజ్జలు చెప్పెదన్ ఒక చదువు వినుడు చిత్తములు అలరన్ అని రాజకుమారుండు కావునను కరుణించి సంగడి కాండ్రతోడ నగేడి చందంబునన్ క్రీడలాడుచు సమాన వయస్కులైన దైత్యకుమారులకెల్లన్ ఏకాంతంబునన్ ఇట్లనియే. బాలకులార రెండు మన ప్రాయపు బాలురు కొందరు రువిపైన్ కూలుటన్ కంటిరే గురుడు క్రూరుడనర్థ చయంబునందు దుశ్శీలతన్ అర్థకల్పనమున్ చేసెడి గ్రాహ్యము కాదు శాస్త్రము ఏన్ మేలెరిగించెదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. వినుండు సకల జన్మంబులందును ధర్మార్థాచరణ కారణంబైన మానుష జన్మంబు దుర్లభంబు అందున్ పురుషత్వంబు దుర్గమంబు అదియు శతవర్ష పరిమితంబైన జీవిత కాలంబున నీతంబై ఉండున్. అందు సగమంధకార బంధురంబై రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబులు నిరర్థకంబై చనున్. చిక్కిన పంచాశద్వత్సరంబులందును బాల్య కైశోర వయో విశేషంబుల వింశతి హాయనంబులు కడచున్. కడమ 30 అబ్దంబుల ఇంద్రియంబుల చేతన్ పట్టుపడి దుర్వగాహంబులైన కామక్రోధ లోభ మోహ మద మత్సరంబులను పాసంబులను కట్టుపడి విడివడ సమర్థుండు కాక ప్రాణంబుల కంటే మధురాయమాణమైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణి కర్మంబులను ప్రాణహాని అయినన్ అంగీకరించి పరార్థంబులను అర్థించుచు రహస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికాల విత్రంబులైన కళత్రంబులను మహనీయ మంజుల మధురాలాపంబులు కలిగి వసలైన శిశువులను శీలవయోరూప ధన్యలకు కన్యలను వినయ వివేక విద్యాలంకారులైన కుమారులను కామిత ఫలప్రదాతులకు భ్రాతలను మమత్వ ప్రేమ దైన్య జనకులైన జననీ జనకులను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధనకనక వస్తువాహన సుందరంబులైన మందిరంబులను సుకరంబులైన పశు భృత్య నికరంబులను వంశపరంపరాయత్తంబులైన విత్తంబులను వర్జింపలేక సంసారంబు నిర్జించున్ ఉపాయంబున్ కానక తంతువర్గంబున నిర్గమద్వార శూన్యంబైన మందిరంబున్ చేరి చిక్కుపడి వెడలెడు పాటవంబు చాలక తగులుపడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృత కర్మబద్ధుండై శిష్ణోదరాది సుఖంబులన్ ప్రమత్తుండై నిజ కుటుంబ పోషణ పారవశ్యంబున విరక్తి మార్గంబున్ తెలియనేరక స్వకీయ పరకీయ భిన్న భావంబున అంధకారంబున్ ప్రవేశించున్. కావునన్ కౌమార సమయంబున మనీషాగరిష్ఠుండై పరమభాగవత ధర్మంబున్ అనుష్ఠింపవలయు. దుఃఖంబులు వాంఛితంబులు కాక చేకురు భంగి సుఖంబులను కాలానుసారంబులై లబ్ధంబులగున్. కావున వృధా ప్రయాసంబునన్ ఆయుర్వ్యయంబు చేయంచనదు. హరిభజనంబున మోక్షంబు సిద్ధించు. విష్ణుండు సర్వభూతంబులకున్ ఆత్మేశ్వరుండు ప్రియుండు. ముముక్షువైన దేహికి దేహావసాన పర్యంతంబు నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము భద్రార్థులయ్యుండిపాయుర సంసార పద్ధతిన్ ఊరక పట్టుపడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థలన్ పురుషుండు దేహి అయి పుట్టుచుండున్
తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన దీన శుభములే దివ్యకీర్తియులేదు జగతిన్ పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల మనకున్ పుట్టని చావుని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లసద్బాలాలోకన శృంఖలా నిజయ సంబంధాత్ముడై లేసమున్ వేలా నిస్సరణంబు కానక మహావిద్వాంసుడుం కామినీ హేళా కృష్ట కురంగ శాపకమగున్ హీనస్థితిన్ వింటిరే. విషయశక్తులైన విభుదాహితులతోడి మనికి వలదు ముక్తి మార్గవాంఛన్ ఆదిదేవు విష్ణున్ ఆశ్రయింపుడు ముక్త సంఘ జనులన్ కూడి శైశవమున. కావున విషయంబులన్ చిక్కుపడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు కాదు. రమ్యమయ్యను బహుతర ప్రయాసగమ్యమని తలంచితిరేని చెప్పెద. సర్వభూతాత్మకుండై సర్వదిక్కాల సిద్ధుండై బ్రహ్మ కడపలగాన్ కల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును నభోవాయు కుంభినీ సల్లి తేజంబులనియడు మహాభూతంబుల ఎందును భూత వికారంబులైన ఘట పటాదుల ఎందును గుణసామ్యంబైన ప్రధానమందును గుణ వ్యతికరంబైన మహత్తత్వాది ఎందును రజసత్వ తమో గుణంబుల ఎందును భగవంతుండు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మమనియడు వాచక శబ్దంబులు కలిగి కేవలానుభవానంద స్వరూపకుండున్ అవికల్పితుండున్ అనిర్దేశ్యుండున్ అయిన పరమేశ్వరుండు త్రిగుణాత్మకంబైన తన దివ్యమాయ చేతన్ అంతర్హితైశ్వర్యుండై వ్యాప్య వ్యాపక రూపంబులను చేసి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయున్ అయి నిర్దేశింపంతగి వికల్పితుండై ఉండున్. తత్కారణంబునన్ ఆసురభావంబు విడిచి సర్వభూతంబుల ఎందును దయాసుహృద్భావంబులు కర్తవ్యంబులు. దయాసుహృద్భావంబులు కలిగినన్ అధోక్షజుండు సంతసించున్. అనంతుండు ఆద్యుండు హరి సంతసించినన్ అలభ్యం వేయదియూ లేదు. జనార్దన చరణ సరసీరు హయుగళ స్మరణ సుధారస పాన పరవశులమైతిమేని మనకు దైవవశంబునన్ అకాంక్షితంబులై సిద్ధించు ధర్మార్థకామంబులు కాంక్షితంబై సిద్ధించు మోక్షం వననేలా. త్రివర్గంబును ఆత్మవేద్యందు తర్క దండ నీతి జీవికాదులన్యున్ త్రైగుణ్య విషయంబులైన వేదంబుల వలనన్ ప్రతిపాద్యంబులు. నిస్త్రైగుణ్య లక్షణంబునన్ పరమపురుషుండైన హరికిన్ ఆత్మసమర్పణంబు చేయుట మేలు. పరమాత్మ తత్వజ్ఞానోదయంబునన్ చేసి స్వపరభ్రాంతి చేయక పురుషుండు యోగావధూతత్వంబునన్ ఆత్మ వికల్ప భేదంబునన్ కల్లో కన్న విశేషంబుల భంగిన్ తథ్యంబనక మిథ్యేని తలంచునని మరియున్ ప్రహ్లాదుండు ఇట్లనియే. నరుడున్ తానున మైత్రితో మెలగుచున్ నారాయణుండంతయున్ వరసన్నారద సంయమీశ్వరునకున్ వ్యాఖ్యానమున్ చేసే మున్ హరిభక్తాంగ్ర పరాగ శుద్ధతనులు ఏకాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులు కాని నేరరు మదిన్ భావింపన్ ఈ జ్ఞానమున్. తొల్లి నేను దివ్యదృష్టి గల నారద మహాముని వలన సవిశేషంపైన ఈ జ్ఞానంబును పరం భాగవత ధర్మంబును వింటిని అనిన వెరగపడి దైత్యపాలకులు అద్దనుజరాజకుమారునకు ఇట్లండ్రి. మంటిమి కూడి భార్గవ కుమారుకులొత్తన్ అనేక శాస్త్రముల్ వింటిమి లేడు సద్గురుడు వేరొకడెన్నడు రాజసాల ముక్కంటికనైన రాదు చొరగాన్ వెలికించనరాదు నీకు నిష్కంటక వృత్తిన్ ఎవ్వడు ప్రగల్భుడు చెప్పె గుణాఢ్య చెప్పుమా. సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజవనుచు బహుమానములన్ కావింతుము తెలియము నీకీ వింత మతి ప్రకాశమే క్రియన్ కలిగెన్ అని ఇట్లు దైత్యనందనులు తన్నడిగినన్. పరమభాగవత కులాలంకారుండైన ప్రహ్లాదుండు నగి తనకున్ పూర్వంబు వినంబడిన నారదు మాటలు తలంచి ఇట్లనియే. అక్షీణోగ్రతపంబు మందరముపై నర్థించి మా తండ్రి శుద్ధక్షాంతించని ఉండన్ చీమగమి చేతన్ భోగి చందంబునన్ భక్షింపంపడెన్ పూర్వ పాపములచేన్ పాపాత్మకుండంచుమున్ రక్షస్సంఘము మీద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై ప్రస్థానోచిత భేరిభాంకృతులతోన్ పాకారియుంటారు శౌర్యస్థైర్యంబులనేగుదెంచినన్
తదీయాటోపవిభ్రాంతులై స్వస్థేమల్దిగనాడి పుత్రధనయోషామిత్ర సంపత్కళా ప్రస్థానంబులుడించి పారిరసురుల్ ప్రాణావనోద్యుక్తులై ప్రల్లదంబున వేల్పులుద్ధతిన్ పారిరాజ నివాసమున్ కొల్లపెట్టి సమస్త విత్తమున్ క్రూరతన్ కొనిపోవగాన్ ఇల్లు చొచ్చి విశంకుడై అమరేశ్వరుండదలించి మా తల్లింతాన్ చెరపట్టే సిగ్గునన్ తప్తయై విలపింపన్ కాన్. ఇట్లు సురేంద్రుండు మా తల్లిన్ చెరకుని పోవుచుండన్ అమ్ముగుద కురరి అను పులుగు క్రియ మొరలిడినన్ తెరువున దైవయోగంబున నారదుండు పొడగని ఇట్లనియే. స్వర్భువనాదినాథ సురసత్తమ వేల్పులలోన మిక్కిలిన్ నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మానినిన్ పట్టనేల ఈ గర్భిణిన్ ఆతురన్ విడువు కల్మషమానసురాలు కాదు నీ దుర్భర రోషమున్ నిలుపు దుర్జయుడైన నిలింప వైరిపైన్ అనిన వేల్పున్ తపసికి 1000 కన్నుల ఠవర ఇట్లనియే. అంత నిధానమైనది విజాహితు వీర్యము దీని కుక్షిన్ అత్యంత సమృద్ధి నొందెడి మహాత్మక కావునంతత్ ప్రసూతి పర్యంతము బద్ధం చేసి జనితార్భకు వజ్రపు ధారన్ త్రుంచి నిశ్చింతుండనైతు దిన్విడుతు సిద్ధము దానవరాజవల్లభన్ అని పలికిన వేల్పురేనికిన్ తపసి ఇట్లనియే. నిర్భీకుండు ప్రశస్త భాగవతుండున్ నిర్వైరి జన్మాంతరావిర్భూతాచ్యుత పాదభక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్ దుర్భావంబునన్ పొంది చావండు భవద్దోర్దర్ప విభ్రాంతుండై అని దేవముని నిర్దేశించినన్ అతని వచనంబులు మన్నించి తానును హరిభక్తుండు కావున దేవేంద్రుండు భక్తి బాంధవంబున మా అవ్వను విడిచి వలగొని సృలోకంబునకుంచనియే. మునీంద్రుండు మజ్జననియందున్ పుత్రికాభావంబు చేసి ఊరడించి నిజాశ్రమంబునకున్ కొనిపోయి నీవు పతివ్రతవు నీ ఉదరంబునన్ పరమ భాగవతుండైన ప్రాణి ఉన్నవాండు తపోమహత్వంబునం కృతార్థుండై నీ పెనివిడి రాగలండు అందాక నీవిక్కడ నుండుమనినా సమ్మతించి యోషారత్నమునాథ దేవత విశాలోద్యోగ మా తల్లి నిర్వైషమ్యంబుననాథురాకమదిలో వాంఛించి నిర్దోషయై ఈషద్భీతియులేక గర్భ పరిరక్షేచ్ఛన్ విచారించి శుశ్రూషల్ చేయుచునుండె నారదునకున్ సువ్యక్త శీలంబునన్. ఇట్లు తనకున్ పరిచర్య చేయుచున్న దైత్య రాజ కుటుంబినికిన్ ఆశ్రిత రక్షా విశారదుండైన నారదుండు నిజ సామర్థ్యంబునన్ అభయంబు ఇచ్చి గర్భస్థుండనైన నన్నున్ ఉద్దేశించి ధర్మతత్వంబును నిర్మల జ్ఞానంబునున్ ఉపదేశించినన్ ఆ ముద్దియ తద్దయం పెద్ద కాలంబునాంటి వినికి కావునన్ ఆడుది అగుటం చేసి పరిపాటి తప్పి సూటి లేక మరచే. నారదుండు నా ఎడన్ కృపకల నిమిత్తంబున వెళ్ళి కొని నాంట నుండియున్ ఉల్లసితంబైన దైవయోగంబున శోభిల్లెడు మునిమతమంతయున్ ఉల్లంబున మరపు పుట్టదు ఒకనాండైనన్. వినుండు నాదు పలుకు విశ్వసించి తిరేని సతులకైన బాలజనులకైనన్ తెలియవచ్చు మేలు దేహాద్యహంకార దళన నిపుణమైన తపసి మతము అని నారదోక్త ప్రకారంబున బాలకులకున్ ప్రహ్లాదుండు ఇట్లనియే. ఈశ్వరమూర్తి అయిన కాలంబునం చేసి వృక్షంబు కలుగుచుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధనాపచయ క్షీణత్వ పరిపాక నాశంబులు ప్రాప్తంబులు అయిన తెరంగున దేహంబులకున్ కాని షడ్భావ వికారంబులు ఆత్మకు లేవు. ఆత్మనిత్యుండు క్షయరహితుండు శుద్ధుండు క్షేత్రజ్ఞుండు గగనాదులకున్ ఆశ్రయుండున్ క్రియాశూన్యుండు స్వప్రకాశుండు సృష్టిహేతువు వ్యాపకుండు నిస్సంగుండున్ పరిపూర్ణుండున్ ఒక్కండున్ అని వివేక సమర్థంబులగున్ ఆత్మలక్షణంబులు 12 ఎరుంగుచు దేహాదులందు మోహజనకంబులగున్ అహంకార మమకారంబులు విడిచి పసిండి గనులు కల నెలవున విభ్రాజమాన కనకలేశంబులైన పాషాణాదులందున్ పుటంబు పెట్టి వహ్నియోగంబున కరంగన్ ఊది హేమకారకుండు పాటవంబున హాటకంబున్ పడయు భంగిన్ ఆత్మకృత కార్యకారణంబులన్ ఎరింగడి నేర్పరి దేహంబునందు ఆత్మసిద్ధి కొరకున్ అయిన ఉపాయంబునం చేసి బ్రహ్మభావంబు పడయు.
మూల ప్రకృతియు మహదహంకారంబులును పంచతన్మాత్రంబులును ఇవి 8 ప్రకృతులు అనియును రజస్సత్వ తమంబులు 3 ప్రకృతి గుణంబులనియున్ కర్మేంద్రియంబులైన వాక్పాణిపాద పాయూపస్తంభులును జ్ఞానేంద్రియంబులైన శ్రవణ నయన రసనాత్వ ఘ్రాణంబులును మనంబును మహీశల్ల తేజోవాయు గగనంబులును ఇవి 16 వికారంబులనియును కపిలాది పూర్వాచార్యుల చేతన్ చెప్పబడియే. సాక్షిత్వంబునన్ ఈ 27 ఆత్మ కూడియుండు. పెక్కింటి కూటువ దేహము అదియు జంగమస్థావర రూపంబుల 2 విధంబులయ్యే. మూల ప్రకృతి మొదలైన వర్గంబునకు వేరై మణిగణంబులంచొచ్చియున్న సూత్రంబు చందంబునన్ ఆత్మ అన్నింటి అందునుంచొచ్చి దీపించు. ఆత్మకు జన్మస్థితి లయంబులు కలవంచు మిథ్యాతత్పరులు కాక వివేకశుద్ధమైన మనంబునం చేసి దేహంబునందు ఆత్మ వెదకవలయు. ఆత్మకున్ అవస్థలు కల అట్లుండు కానీ అవస్థలు లేవు. జాగరణ స్వప్న సుషుప్తులను వృత్తులు ఎవ్వని చేతన్ ఎరుంగం పడున్ అతండు ఆత్మ అండ్రు. కుసుమధర్మంబులైన గంధంబుల చేత గంధాశ్రయుడైన వాయువున్ ఎరింగెడి భంగి త్రిగుణాత్మకంబులయి కర్మజన్యంబులైన బుద్ధి భేదంబులన్ ఆత్మన్ ఎరుంగం తగున్ అని చెప్పి సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధము అజ్ఞాన కారణంబు కలవంటి దింత్య కాని నిక్కము కాదు సర్వార్థములు మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుండగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండున్ పట్టి చూచిన లేవు బాలురారా కడంగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చున్ అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహ్నిచేన్ కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిన్ కనుట మేలు. అది కావున గురు శుశ్రూషయు సర్వలాభ సమర్పణంబును సాధుజన సంగమంబును ఈశ్వర ప్రతిమా సమారాధనంబును హరికథా తత్పరత్వంబును వాసుదేవుని అందలి ప్రేమయు నారాయణ గుణ కర్మ నామ కీర్తనంబును వైకుంఠ చరణ కమల ధ్యానంబును విశ్వంభరమూర్తి విలోకన పూజనంబులును మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సాధనంబులైన భాగవత ధర్మంబులపై రతి కలిగి సర్వభూతంబులయందున్ ఈశ్వరుండు భగవంతుండు ఆత్మ కలండని సమ్మానంబు చేయుచున్ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబుల గెలిచి ఇంద్రియవర్గమును బంధించి భక్తి చేయుచుండన్ ఈశ్వరుండైన విష్ణుదేవుని యందలి గతి సిద్ధించు. ధనుజారి లీలావతారంబులందలి శౌర్య కర్మంబులు సద్గుణములు విని భక్తుండగు వాండు వేడ్కతోన్ పులకించి కన్నుల హర్షాశ్రు కణములుక గద్గద స్వరముతోన్ కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవ అనుచున్ ఒత్తిలి పాడున్ ఆడున్ ఆక్రోశించు నగున్ చింతనము చేయు నతియునర్చు మరులు కొనియుండున్ తనలోన మాటలాడు వేల్పు సోంకిన పురుషుని వృత్తిన్ తిరుగు బంధములన్ పాసి అజ్ఞాన పటలి కాల్చి విష్ణున్ ప్రాపించున్ తుది భక్తి వివసుండగుచు.